దేవాది దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని నెలలుగా మనము సంఘములోనే ఉన్నాం. సంఘమును అనే అంశములు జ్ఞాపకం చేసుకుంటూ ఐక్య విషయంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. సో కనుక ఈ సమయంలో మనమందరము వాక్యము చేత మరింతగా బలపడుచు ఉన్నామని నేను తలంచుచున్నాను. అలాగనే గడిచిన 9 కూడికలలో మీరందరూ పాలు పంపులు పొందటం చాలా సంతోషముగా నేను భావిస్తున్నాను. ఉపవాస ప్రార్థనలన్నిటిలో మరి చాలా ఆసక్తిగా 9 కూడికలో రాత్రులు మీరు వచ్చి అక్కడ పాల్గొని ప్రార్థనలో కూడుకుని అనేక మంది దైవజనుల యొక్క సాక్ష్యాలు లేక అనేక మంది యొక్క వర్తమానాలు మీరు విని బలపరచబడ్డారని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మహాకృప మనమందరం ఆ రీతిగా బలపడడానికి ప్రభు కృప చూపించాడు. కనుక ఈ సమయంలో మనమందరము కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకుందాం. పండుగ దినాల్లో లేక క్రిస్మస్ నెలలో మనం ఉన్నాము కనుక మనము కొన్ని వారాలుగా సంఘ వివరణ అనే విషయాన్ని గురించి ఆధ్యాత్మికముగా తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన ప్రతి మాటలో ఖచ్చితంగా అర్థం అనేది ఉంటుంది. అది పూర్తిగా అది కనుక దేవుడు రాయించిన విషయంలో ప్రతి ఒక్క పదానికి ఏదో ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది. కానీ దేవుడు అర్థము లేకుండా ఏమి వ్రాయుడు. కొందరు భావించే ఆ భావన ఆత్మ సంబంధముగా పరిశీలన చేస్తే గాని అర్థం కాదు. మొన్నటి దినాన ఒకరోజు నేను ఉపవాస ప్రార్థనలు ప్రసంగించిన రోజు దేవుడు వారిని ఎందుకు ఉంచి ఉన్నాడు, ఇది వంశవళులు ఎందుకు ఉంచాడు బైబిల్ గ్రంథంలో అనే దాని గురించి వివరణ తెలియజేశాను. చాలా మంది ఎందుకు వీరు పుట్టారు, వీరు పుట్టారు, వీరు ఇంతకాలం బ్రతికారు, వీరు ఇంతకాలం బ్రతికారు, వారికి వీరు పుట్టారు, వీరు పుట్టారు అని వంశవళి ఉందంటే భూమి చరిత్ర అది. అసలు సమస్తము పిన్ టు పిన్ ఎన్ని తరాల నుంచి ఎన్ని తరాలు వచ్చినాయో పర్టికులర్ గా రాసిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఆది మానవుడైన ఆదాము నుండి ఇలా తరాలు 14 తరాలు వేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చేటప్పటికి ఎన్ని తరాలు వచ్చినాయో అక్కడ రాయించాడు. ఈ మధ్య కాలంలో బైబిల్ క్లాసులకి ఆగడానికి వెళ్ళినప్పుడు అక్కడ కరెక్ట్గా ఎంతమందికి ఎలా పుట్టారు, ఇన్ని సంవత్సరాలు ఎలా జరిగినాయి, దానికి దీనికి ఎలా మ్యాచ్ అయ్యింది అనే దాని గురించి చూసినప్పుడు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎంత అర్థవంతంగా ఉందో అనిపించింది. ఆ విషయం తెలిసినాక తెలిసేదాకే కొంత ఎలా ఉంటుందంటే అర్థం కానట్టు అనిపిస్తుంది. బైబిల్ గ్రంథాన్ని ముస్లిమ్స్ లాగా ఉర్దూలో రాయలా, ఉర్దూలో లేదు, లేక వేరే ఇతర మతాలు లాగా సాంస్క్రిట్ లో ఏదన్నా చదివితే మనకు అర్థం కానట్టేమి ఉండదు. బైబిల్ గ్రంథం ప్రతిదీ కూడా అర్థవంతముగానే అర్థమయ్యే దానికే దీనికే బోర్డు లేఖల్లాగే ఉంటారు. అర్థం కాని దానికి అర్థం కాకూడదనే కొన్ని అలా రాసి ఉంచారనుకోండి, అర్థమైతే ఎక్కడ మళ్ళీ ప్రశ్నిస్తారా అని. సో కాబట్టి బైబిల్ గ్రంథములు ప్రతిదీ అర్థవంతముగా రాయించి దేవుడు మన కొరకు మన చరిత్రను, మన పితరులను, రాబోయే తరాన్ని కూడా తెలియపరచడానికి చేసిన గ్రంథం. ప్రకటన గ్రంథాన్ని దర్శన గ్రంథం అంటారు. ప్రకటన గ్రంథాన్ని దర్శన గ్రంథం. దర్శనం అనంటే ఏంటి అంటే జరగబోయేది చూపించేదే దర్శనం. ఇప్పటికి కొన్ని జరిగాయి, ఇంకా జరగబోయేవి భూలోకంలో, ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కూడా జరగబోయేవి కూడా ప్రకటన గ్రంథంలో రాసి ఉంచాడు. హల్లెలూయా. ఆ సందర్భాల్లోనే 7 సంఘాల గురించి మనం మాట్లాడుకుంటూ
ఎఫెసీ సంఘమును గురించి కొన్ని వారాలు మనం మాట్లాడుకున్నాం. స్మరణ అనే సంఘము గురించి పోయిన వారం స్మరణ అనగా బోలం అని, అది చేదు అని, అది మహాపట్టణం అని, ఎక్కువ జనాభా సంఖ్యతో నిండి ఉన్న ప్రదేశం అని, అది పుష్పం అని, లేకపోతే అలంకారం అని, రకరకాల పేర్లు దానికి ఉన్నాయని పోయిన వారం ఆ పట్టణం గురించి మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా పరిచయం చేసుకున్నాడంటే ఆ సంఘానికి, ఇదిగో మొదటి వాడును కడపటి వాడును మృతుడైన తిని గాని మరలా బ్రతికిన వాడును చెప్పు సంగతులేమనగా. హల్లెలూయా. ఇలా పరిచయం చేసుకున్నాడు. వేరియేషన్ ఎఫెసీ సంఘానికి దీనికి వేరియేషన్ చూస్తే వాళ్ళకి ఏమైనా పరిచయం చేసుకున్నాడంటే 7 నక్షత్రము 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఆత్మ చెప్పుచున్న మాట, సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. కానీ తను తాను అక్కడ పరిచయం చేసుకుని ఇక్కడ మొదటి వాడును కడపటి వాడును మృతుడైతిని గాని ఇదిగో మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? శ్రమ పడితివి, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అని ఇక్కడ అంటున్నాడు. 3వ సందర్భం ఏంటంటే సాతాను సమాజపు వారి వలన దూషించబడ్డావు అన్నాడు. నింద వారి మీద మోపడానికి ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నింద ఏమీ లేదు. పురుకొల్పు ఏమిటి అంటే రాబో శ్రమలు. 10 దినములు మీరు శ్రమ కలిగి ఉంటారు, జాగ్రత్త, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడకుము అని పురుకొల్పునిచ్చాడు. తర్వాత హెచ్చరిక, మరణము వరకు నమ్మకముగా ఉండు, అటు ఇటు తొలగిపోక అని చెప్పేసి అని అన్నాడు. ప్రతిఫలం ఏమంటున్నాడు? జీవ కిరీటం ఇచ్చేదము, 2వ మరణము ఏం చేయదంట, ఏ హాని నీకు చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంఘం అలాంటి యొక్క వివరణ మనం తీసుకుని ఉన్నాం. ఈరోజు దాని గురించి ఎక్స్ప్లెనేషన్, వాటిలో ఉన్న పదాల గురించి మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఏమంటున్నాడు 2:9లో, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఈ 2 లైన్ల గురించి ఈ రోజు మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా ప్రశంస. శ్రమ పడిన వాడవు అంటే వారు జరిగినట్లు ఇక్కడ చెబుతున్నాడు. నువ్వు శ్రమ పడిన వాడవు అంటే పోయిన వారం మనం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకునేవారంటే శ్రమల ఇల్లు అని చెప్పుకోవాలి కదా సంఘాన్ని. శ్రమల కొలిమిలో నుంచి బయటకు వచ్చినట్టు వచ్చింది ఆ సంఘం, స్మరణ సంఘం. భయంకరమైన శ్రమలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ శ్రమ గురించి అనేకమైన విషయాలు మాట్లాడిన సందర్భంలో ఏమంటున్నాడంటే శ్రమల సంఘము అని అంటూ దీనిని బోలము రుచిగా చేదుగా ఉంటుందని, చేదుకు శ్రమలకు సాదృశ్యమని, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నమ్మకముగా సంఘం పనిచేసిందనే విషయం గురించి మనం విన్నాం. కాబట్టి ఇక్కడ అంతియోకియాలో ఏం చేశారంటే నికోనియా, లూస్త్రా మొదలైన సంఘములకు ఎలాగైతే భయంకరమైన శ్రమలు వచ్చే యూదుల ద్వారా, ఆ రీతిగానే ఈ సంఘమును కూడా యూదుల వలన మహాశ్రమ కలిగింది. ప్రియులారా, స్మరణలో యూదులు బలవంతులై ఉన్నారు. బలవంతులై ఉండి ప్రతి సంవత్సరం వారు ఏం చేశారంటే 10,000 వెండి నాణ్యాలు పోగు చేసేవారు. అంటే వారి దగ్గర ఆర్థికమైన ద్రవ్యం ఉంది. హల్లెలూయా, ఆర్థికమైన ద్రవ్యం ఉంది. ఒకసారి వీరు పట్టణం యొక్క అవసరం నిమిత్తం 10,000 వెండి నాణములు విరాళము ఇచ్చుచుండేవారు. వీరు సంఘమునకు అనేక శ్రమలను గురి చేశారు. ఇప్పుడు
ధనవంతుడు దరిద్రుని ఏమైనా చేయడానికి సమర్థుడు. ఇప్పుడు కోర్టు కేసుకి వెళ్ళారనుకోండి, డబ్బు ఉన్నవాడు అంటాడు నిన్ను ఎక్కడికి లాగాలో అక్కడికి లాగుతానంటాడు. ఆడు ధీమా ఏంటంటే ఆడి దగ్గర డబ్బు ఉంది, అవసరం ఏదో 10,000 కొట్టైనా నేను బొమ్మన ఎక్కడ నిజాన్ని అబద్ధం చేసైనా గెలవగలడు. కారణం ఏంటంటే పైసానే పరమాత్మ, డబ్బు మీదే మనిషి, ప్రభుత్వం అయినా అధికారమైనా లేకపోతే ఎవరైనా న్యాయం వైపు లేదు, డబ్బే. డబ్బు చేస్తే నువ్వు అన్యాయమైనా న్యాయం అయిపోయే పరిస్థితులు నేటి దినాల్లో ఉన్నాయని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. ఇలా సంఘాన్ని భయంకరంగా శ్రమలు పాలు చేయడానికి గల కారణం, సంవత్సరానికి వారు ప్రతి సంవత్సరం వారు ఏం చేసేవారంటే పట్టణం యొక్క అవసరం నిమిత్తం 10,000 ఎండి నాణెములు విరాళముగా వారు పోగు చేస్తా ఉండేవారు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి. సో కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు సంఘమును అనేక శ్రమలు గురి చేశారు. క్రైస్తవులు ఒక నిందేశారని పోయిన వారం మాట్లాడుకున్నాం క్రైస్తవుల పైన. అదేంటంటే మీరు ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవానికి వారసుడనంటే దీన్ని ఆ ప్రాంతంలో ఎలా ప్రచారం చేశారంటే మీరు నరమాంస భక్షకులట, వీరు మాంసాలు తింటారట. ఏది ఆయన శరీరం అంటే మనిషిని తింటారంట. ఒక్కొక్క మనిషిని తెచ్చుకుని లోపలెట్టుకుని తినేస్తారట సంఘంలో, లేక రక్తం తాగుతున్నారని వారి మీద లేనిపోని నిందలు వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ విధముగా అనేక రకాలుగా వారిని శ్రమలు పాలు చేశారు. వారిని విగ్రహారాధన చేయట్లేదని, రాసిన నిబంధనలను పాటించట్లేదని, ఇలా అనేకమైన నింద వారి మీద మోపి శ్రమలు పాలు చేశారు. అయితే శ్రమానుభవంలోనే స్థిరమైన సంఘం పుట్టుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మేము పోయిన వారం చెప్పాను, ఒక రాడ్డును కాల్చి దెబ్బలు ఎక్కువగా కొట్టే కొద్దీ అది గట్టితనం అనేది కనపడతా ఉంటది. శ్రమలో నుంచి పుట్టుకొచ్చిందంటే మరింత ఏమవుతుందండి, బలం అవుతుంది. పోయినసారి మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను అనుకుంటా, చేప సముద్రం నుంచి చేపలు తీసుకొచ్చి వారికి పెట్టాలంటే ఆ చేపలు సముద్రం ఆ దేశంలో చేపలు బాగా తింటారండి. వాళ్ళు బాగా తింటుంటే వాళ్ళు సముద్రం నుంచి తీసుకొచ్చేటప్పటికి ఎప్పుడో వెళ్ళి అప్పుడు వచ్చి చేపలు అమ్మేటప్పటికి చాలా టైం అయిపోయి మెత్తగిలిపోతుంది, పాడైపోతుంది. బాగా చేపలు జనాలు ఏం ఆశిస్తున్నారంటే బాగా తింటారు. కరోనా టైంలో చేపలు ఎక్కువ తినమన్నారు చూసారా. మొన్నలాగే మా చర్చిలో అధ్యక్షుడు గారికి అనారోగ్యం వస్తే రోజుకి కేజీ చేప తినమన్నారు జబ్బు తగ్గడానికి. ఏం చేప? రోజుకు చేప కేజీ, అది కూడా కాలంలో ఈదే చేప తినమన్నారు, లేక సముద్రంలో ఈదే చేప తినమన్నారు. మందులను మేతలు వేసి చేపలు తినొద్దన్నారు. సో అలా కేజీ చేప తినమన్నారు, జబ్బుకి మందు అని చెప్పి. చేపలు ఎన్నిసార్లు అయినా తినొచ్చు అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు చేపలు చాలా బాగా తినే దేశం అది. అక్కడ చేపలు తినాలని ఆశతో ఉంటున్నారు, కానీ వాళ్ళు ఫ్రెష్గా ఉంటున్నారు. వారు వెళ్ళే వాళ్ళకి చెప్పారు జాలర్లకు, ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి. వాళ్ళు ఏం చేశారంటే ఐసులో వేసుకుని తీసుకొస్తున్నారు. అబ్బా కొంతకాలం బాగా, తర్వాత మోరు కొట్టింది. ఇలా కూడా కాదు, ఇంకా ఫ్రెష్గా ఉండాలన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద బాండీలు వేసుకెళ్ళి అందులో నీళ్లు పోసి ఆటలు వేసుకొస్తా ఉండేవారు. అబ్బా లైవ్ చేప బాగా ఆసక్తిగా తిన్నారు. కొంతకాలానికి అది కూడా అక్కడెక్కడో తెల్లవారు రాత్రి అంతా అందులో వేసి సముద్రంలో తిరిగేది ఇందులోకి వచ్చినప్పుడు నీరసంగా ఉండి చచ్చిపోనా పక్కన అన్నట్టు ఉంటుందంట. అందులో చచ్చిపోనా పక్కన అన్నట్టు కాదు, మంచి ఫ్రెష్ గా చెంగు అని కొరమేలా కొరకాలి, అలాంటిది కావాలి అని చెప్పేసి అంటున్నారట. ఏం చేయాలి, మీరేం చేయాలంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా? అది ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి ఆ బాండీల్లో షార్క్ ఫిష్ వదిలేదు. షార్క్ ఫిష్ అంటే తిమింగలం లాంటిది వదిలితే ఈ చేప ఆ చేపను పట్టుకుని తినేద్ది అనమాట. అది పట్టుకుని తినేద్దని భయంతో అది రంగులు రత్నాలకు తిరుగుతూనే ఉంటుంది. ఇక అది ఆగితే కదా నీరసం వచ్చేది, ఆకపోతే నీరసం రాదు కదా. అది బతకడానికి తిరిగి 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 బయటకు వచ్చేటప్పుడు చురుకుదనం వచ్చేసింది అనమాట. అలాగే సంఘానికి శ్రమలు ఉన్నప్పుడు చురుకుదనం, ఆత్మీయ చురుకుదనం వస్తున్నట్లు నీ జీవితంలో నా జీవితంలో శ్రమలు సిరులు నాకెందుకు వచ్చిన భాగం
నాకెందుకు వచ్చిన కష్టాలు, నాకెందుకు వచ్చిన రోగాలు, నాకెందుకు వచ్చిన అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ఆత్మీయ జీవితానికి శ్రమలే సిరులు. హల్లెలూయా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల వెంటే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల వెంటే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చు. హల్లెలూయా. కాబట్టి కష్టాల కొలిమిలో సంఘము ఏం చేసిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సువర్ణముగా బయటికి వచ్చింది. అందుకనే దేవుడు ఆ సంఘం పైన ఏ నిందను కూడా చూడలేదు. ఆ సంఘం ఏ నింద కూడా లేదు, మోపే నింద లేదు. అయితే ప్రోత్సాహం ఇస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, స్థిరముగా ఉండు, అంతమ వరకు నమ్మకంగా ఉండు. ఏ శ్రమలు అనుకుంటున్నావా? ఇంకా రాబోయి మరింతగా నువ్వు చూడబోతున్నావు. చావు అంచుల వరకు నువ్వు వెళ్తావు. అయినప్పటికీ కూడా కాలు జారక ధైర్యంగా ఉండు అని చెప్పేసి దేవుడు వారిని బలపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి శ్రమ పడిన వాడు అనే దానికి అర్థం అది. రెండవ మాట దరిద్రతను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అదేంటంటే నీవు దరిద్రతను అనుభవించిన వాడవు. సువర్ణ సంఘస్థులు దారిద్ర్యమును అనుభవించడం గల కారణం ఏంటి? అంత దరిద్రులు ఎలా అయ్యారు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమలు సమయాల్లో, ఆ శ్రమలు కాలంలో దోచుకోబడ్డారు. ఏం చేయబడ్డారు? దోచుకోబడ్డారు. మన మధ్యన మన పక్క గ్రామైన ఆ లంకలో, పీకే లంకలో ఒకరికొకరు తన్నుకుని, లేకపోతే గ్రామాలు దెబ్బలు జరిగినాయి. ఇల్లును పగలు కొట్టుకున్నారు. అవును కదా? ఆ టైంలో ఎవరొచ్చి ఏ వస్తువు ఎట్టుకెళ్ళిపోయిన అడిగేవాడు ఎవడన్నా ఉంటాడా? ఉండడు కదా. ఎవరన్నా ఎందుకు ఎట్టుకెళ్ళిపోయావు, లేకపోతే సామాను ఎట్టుకెళ్ళిపోయావు, లేకపోతే నా సోఫా ఇరిగిపోయింది, లేకపోతే నా ఫ్రిడ్జ్ పగిలిపోయింది, నా టీవీ పగిలిపోయింది అనుకోవడానికి వీలు లేదు. వాళ్ళు వచ్చిందే అలా నష్టం చేయడానికి. సో ఒకరినొకరు డ్యామేజ్ చేసుకున్నారు, ఒకరినొకరు నష్టపరుచుకున్నారు. ఇక్కడ ఒకరినొకరు పరుచుకున్నారు, కానీ అక్కడ ఒకరే మరొకరిని నష్టపరిచారు. వారిని దోచుకున్నారు, వారి శ్రమను దోచుకున్నారు. హల్లెలూయా. వారి శ్రమను దోచుకున్నారు, వారి కష్టాన్ని దోచుకున్నారు, వారి ద్రవ్యాన్ని దోచుకున్నారు, వారికి భుక్తి లేకుండా చేశారు, పని లేకుండా చేశారు, వారిని హింసల పాలు చేశారు. వారు కష్టపడడానికి కష్టం కనపడలేదు, కష్టార్జితం పోలు చేసుకోవడానికి లేకుండా చేశారు. వారిని దరిద్రత అనుభవింప చేశారు. అయినను వారు సహించారంటండి. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు దరిద్రతను అనుభవించిన వాడు, అయినను నీవు ధనవంతుడే. వాస్తవానికి స్వర్ణ సంఘము ఐశ్వర్యవంతమైనదే, అది మంచి ఆర్థిక పరంగా బలపడినదే. కానీ శ్రమలలో వారు దోచుకోబడ్డారు. అయినను ఆ పేదరికంలో కూడా దేవుడి కొరకు స్థిరముగా నిలబడ్డారు. కానీ నాకెందుకు వచ్చిన బాధ, నాకెందుకు వచ్చిన కష్టాలు, నేనెందుకు కోల్పోవాలి ఇవన్నీ అని చెప్పి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి పూర్తికి విరుద్ధంగా మన జీవితాలు నేటి దినాల్లో ఉంటున్నాయి. దీనికి విరుద్ధంగా నేటి దినాల్లో మనం ఉంటున్నాయి. ఎలా అంటే, రెంట కుప్పల నుంచి దేవుడు తీసుకొచ్చి లేవనెత్తాడు. ఈ రోజున దరిద్రతలో నుంచి దేవుడు తీసుకొచ్చి ఇదిగో ఎంత వైభవం ఇచ్చాడంటే, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, పూరు గుడుసులో ఉండే మనలను ఇదిగో పాలరాతి ఇంట్లో పెట్టాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్టి రోడ్డులో, మోకాల మట్టిలో తిరిగిన పూర్వీకుల్లోంచి తీసుకొచ్చి ఈ రోజున అడిగేడితే సిమెంట్ రోడ్డు ఇచ్చాడు. చాలా మంది సేవకులు నాటి దినాలు అంటారు, మా సేవ అండి మోకాల్లోకి మట్టిలో, లేకపోతే ఊర్లకి దారులే లేకుండా వెళ్ళి సేవా పరిచర్యలు అక్కడ చేసామంటారు. కానీ ఈ రోజున అన్ని ఉన్నా కూడా సేవ సరిగా జరిగించేవారు
లేకుండా పోయారు. కష్టపడే తత్వం లేదు. ఈ రోజున మోకాల లోతు మట్టిలో సన్నిధిలోనికి వెళ్ళిన వారు ఉన్నారు. భయంకరమైన శ్రమల మధ్య దాక్కుని ప్రార్థనలకు వెళ్ళిన వారు ఉన్నారు. భయంకరమైన చిత్రహింసల మధ్య ఇదిగో ఎవరన్నా చూస్తే ఇదిగో రాజబజార్లోకి లాగుతారేమో, రచ్చబండగాడికి ఈడుస్తారేమో, నిందేస్తారేమో, తప్పులేస్తారేమో, ఏం చేస్తారో బాబు అనుకునే దినాల్లో ప్రార్థనలు గంభీరంగా చేసిన వారు ఉంటే ఈ రోజు ఎలా ఉందంటే అన్ని అవకాశాలు ఉన్న ఉల్లంఘన స్థితి నేటి దినాల్లో ఉంది. వారు అంతటిని పోగొట్టుకుని దరిద్రతను అనుభవించి భక్తి చేసిన వారిగా వారుంటే ఈ రోజున దరిద్రతలో నుంచి ధనవంతులుగా మనలు చేస్తే ఈ రోజు ఏ మాత్రం కూడా లోబడే జీవితం చాలా మంది దగ్గర ఉండట్లేదు. తగ్గింపు మనసు ఉండట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటకు దీనులను లేవనెత్తిన ఆ పరిస్థితిని వారు మరిచిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎక్కడో ఉండాల్సిన మనలను గనులతో కూర్చోబెడితే, ఈ రోజున గనులతో కూర్చోబెడితే నేనేం తక్కువ కాదు, నీతో సమానమే, ఇదిగో నేను కూడా సంపాదించుకున్నాను, నేను కూడా భోగేసుకున్నాను, నేను కూడా బంగారము లేకపోతే వెలగలిగిన వస్తువులు కలిగి ఉన్నాను, వాహనాలు కలిగి ఉన్నాను అని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు కావలసిన ఆ యొక్క లోబడే జీవితం, తగ్గింపు జీవితం నేటి దినాల్లో కరువైపోతుంది. ఈ రోజు నన్ను ప్రేమించి దేవుడు నా భక్తిని ప్రేమించి నన్ను ఆస్వాదించాడండి. ఆస్వాదించినప్పుడు నేను లోపడతలేదు, లేకపోతే నేను తగ్గింపుతో ఉండలేదు. అలాంటప్పుడు నన్ను చూసినప్పుడు వేరేవాడికి అలాంటి ఆశీర్వాదం ఇవ్వాలనిపిస్తుందా దేవుడికి? ఈరోజు అప్పు ఇచ్చినప్పుడు ఒకడు ఎక్కువ తీసాడండి, రెండో వాడికి ఇవ్వాలనుకుంటాడు, అసలు భయపడతాడు కదా. సో దేవుడు ఆశీర్వాదించబడిన వారు తిరగబడే స్థాయిలోనే ఉంటున్నారు తప్పితే, లోపడకుండా ఉంటున్నారు తప్పితే, వారి స్థాయిని చూసి గర్వించబడుతున్నారు. లేనప్పుడు ఉండే తగ్గింపు వారిలో లేకుండా వచ్చినాక అన్ని కలిగి ఉన్న తర్వాత గర్వం వారిలోనికి వచ్చేస్తుంది. హల్లెలూయా. వందనాలు చెప్పే తీరు కూడా, పలకరించే తీరు కూడా మారిపోయింది. ఇంతకుముందు కదిపి మాట్లాడేవారు, ఇప్పుడు మనం కదిపినా ఆ నోటముడ ఏదో ముత్యాలు రాలిపోయినప్పుడు 2-3 మాటలే మాట్లాడిస్తాయి. ఈ రోజున ఒకవేళ మనం ఎదుటి వారిని వాళ్ళని వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పేసి అనడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వారు ఈ రోజు అలా ఉన్నారేమో కానీ ఒక రోజున మనం కూడా అటువంటి స్థితి పరులు అయితే, ఒక రోజున మనం కూడా అటువంటి ఆస్తి పరులు అయితే మనం ఎలా ఉంటాము? మా దైవజనులు చాలా మంది అంటారు, అమ్మో ఆ దైవజనుడితో మాట్లాడాలంటే ఏమంటే ఆయనకి ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలంటండి, ఆయనతో మాట్లాడాలంటే అమ్మో అస్సలు ఖాళీ లేదంటాడండి. ఈ రోజున ఆయన గురించి ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, రేపు ఆ స్థాయిలో నేను వస్తే నేను ఎలా ఉంటానని చెప్పేసి నా గురించి నలుగురు మాట్లాడుకుంటారు. కానీ ఎవరి తీర్పు, ఎవరికి ఉండాల్సిన తగ్గింపు, ఎవరికి ఉండాల్సిన నిజాయితీ, ఎవరికి ఉండాల్సిన ఖచ్చితత్వం వారికే ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ రోజున ఐశ్వర్యవంతులమని ఆనందపడుతున్నాము, కానీ ఆధ్యాత్మికమైన అనాథలమనే గ్రహింపు లేకుండా జీవిస్తున్నామనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఎంత ఐశ్వర్యం ఉన్నా మనకు ఉండాల్సింది ఆత్మీయమైన తగ్గింపు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కట్టుకున్న చర్చిని చూసి కొంతమంది, ఒకనాడు ఒక ఆమె అన్నది, నేను పాస్టర్ గారు, నేను అంటే ఎదుటి వ్యక్తి పాస్టర్ గారు అంటే గౌరవిస్తుంది, క్రైస్తవులే కాబట్టి అని చెప్పి, అమ్మా నేను పాస్టర్ గారు నేనమ్మా అన్నా. పాస్టర్ గారు అంటే అసలు మా చర్చి ఎలాంటిదో తెలిసి ఏలూరులో అసలు మా బ్రాండ్ ఏంటో తెలుసా అని ఆ చర్చి గురించి గొప్పలు చెబుతుంది. ఈరోజు మన యొక్క ఉన్నతమైన స్థితి కట్టడాలను చూసి ఉండకూడదు, దానిలో ఉన్న ఆత్మీయతను చూసి ఉండాలి. ఒకనాడు డేవిడ్ గారు అని చెప్పి చింతలపూడిలో ఒక ఆయన పాస్టర్ గారి దగ్గర మిక్సర్ ఒకటి సెకండ్స్ పెట్టారు. OLX లో వెళ్ళాం, అక్కడికి మా అన్నయ్యల అబ్బాయి నేను చింతలపూడి వెళ్ళాం. చింతలపూడి వెళ్తే అసలు ఆయన
ఆ వాల్ పోస్టర్లు గోళ్ళ మీద అక్కడ ఇక్కడ, అలాగే సెల్ ఫోన్ లో కూడా ఆయన గురించి అలాగే ఇలాగొచ్చింది. తీరా చర్చికి వెళ్ళి చూస్తే దళ్ళు చర్చేది, అటు దళ్ళు ఇటు దళ్ళు రేసింగ్. కానీ వారి దగ్గర అక్కడక్కడ సువార్తలు ప్రకటించి మీటింగ్స్ పెడతా ఉంటారట. లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర, స్టేజ్ బల్లలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, చాలా లక్షల విలువైన ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మందిరం మాత్రం చూడడానికి చాలా తక్కువ ఉంది. కానీ అక్కడ చూస్తే ఎవరు పరిచయం వాళ్ళే చేస్తున్నారు, వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తున్నారు, పని చేసే వాళ్ళు పని చేస్తున్నారు. ఎంత ఆత్మీయత కనబడిందో నాకు అక్కడ. ఈ రోజున కట్టడాన్ని చూసి ముడిచిపోతారు చాలా మంది. చర్చిని చూసి అబ్బో మా చర్చి చూసి ఎంత పోతే పెద్ద చర్చి కట్టేసాం. మేము ఉండాల్సింది అవి కాదు, మనలో ఆత్మీయత పెద్దగా ఉండాలి. అది పూరు గుడిసైనా పెద్ద భవనం ఉండకూడదని నాట్లేదు. నీలో ఆత్మీయత ఖచ్చితంగా కలిగి ఉండాలని తెలియదు. ఆత్మీయ గర్వం గాని, ధన గర్వం గాని, ఏ మాత్రమైన ఏ విధమైన విద్యా గర్వం గాని, ఏమండి ఇంకొక వేరే రకమైన మా ఆవిడ చాలా అందంగా ఉంటుందండి, ఆ అందమైన భార్యను బట్టి గర్వం గాని, మా ఆయన చాలా అందంగా ఉంటాడండి భర్తను బట్టి గర్వం గాని, లేకపోతే మా పుట్టింటోళ్ళు బోడున్న వాళ్ళండి పుట్టింటి గర్వం గాని, మా అత్తోళ్ళింటికి వచ్చిన తర్వాత అబ్బో ఏ లోటు లేదండి అని చెప్పి అత్తింటి గర్వం గాని, వాటెవర్ ఏ గర్వం కూడా నీలో లేకుండా నిన్ను నీవు తగ్గించబట్టమే దేవునికి కావలసిన నిజాయితీ భక్తి. హల్లెలూయా హల్లెలూయా. వారు దరిద్రత అనుభవించువారే, ఆయన దేవుడు వారికి ఒక బిరుదు ఇచ్చాడు, ఆయనను ధనవంతుడివే. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి గర్వించబడుచున్నాము ఈ రోజున అనేకమైన విషయాల్లో. అభివృద్ధి అంటే ఇదే అని పొంగిపోతున్నాము. అన్ని ఉండి ఆధ్యాత్మికముగా ఎలా అయిపోతున్నాం అంటే బక్క చిక్కుపోతున్నాం. అంతరంగ పురుషుడు ఏమైపోయాడు, వాడికి తిండి తెప్పలేవు, లోపల బక్క చిక్కిపోయి సావనా బక్కన అన్నట్టున్నాడు లోన. మనం మాత్రం బాగా ఆకార పుష్టి నైవేద్య నష్టి. హల్లెలూయా. లోపల వాడికి నైవేద్యం వెళ్తా, ఆకారానికి మాత్రం పుష్టి మాత్రం వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఆర్థికముగా ఎంతటి ఉన్నతమైన స్థితిలో నుంచినా ఇంకా సంపాదించడానికి పాకులాడేవారు చాలా మంది. ఇంకా పోయాను, ఇంకా సంపాదించడం. ఏమండి చాలా మంది అంటారండి, నాకు మా మాస్టర్లు మాతో అయ్యగారు అప్పు తీరిపోతే చాలండి అంటారు. అబ్బా ఎంత మంచి మాటో. అప్పు తీరిపోయిన మాట తర్వాత ఆ మాట అలా ఉండవు వాళ్ళ దగ్గర. ఏమండి వయసు ఉంది, ముసలోళ్ళు అయిపోయినాక ఏం పని చేద్దాం, ఇప్పుడు ఏదో కష్టపడి తర్వాత కూర్చుని తిందాం అనుకుంటున్నామండి. మనిషిలో ప్రయాణం పరుగులు సంపాదన కొరకు తీస్తానే ఉంటది. ఈ రోజు కొంత అంటావు, తర్వాత అంత అంటావు, తర్వాత ఇంకా అంత అంటావు. చనిపోయేంత వరకు నీ భ్రమ బాగా ఏదో ఒకటి చెయ్యాలనిపించి ఆలోచన నిన్ను విడిచి వెళ్ళిపోదు. ఈ రోజున ప్రియమైన దేవుని చాలా మంది ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయినాక దేవుని సేవలోకి వస్తున్నారంట. ముసలోళ్ళు అంతా పిప్పు అయిపోయిన తర్వాత. కానీ మన ఏరియాలో అయితే అలా రిటైర్మెంట్ కూడా ఉండదు. రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసా మనకి, దేవుడు పిలుపు అందుకున్నాకే. అప్పుడు దాకా ఏదో ఒక పాకులాట, ఏదో ఒకటి తెచ్చుకునే అలాట, ఏదో ఒకటి కావాలని ఖాళీగా ఉండలేము. ఈ రోజున సమృద్ధిగా ఇచ్చినప్పటికీ కూడా పరుగులు తీసే ప్రాణాలుగా మనకి ఉంటున్నాయి. దేవుని పని కొరకు ప్రయాస ఏమి ఉండట్లేదు. ఇక్కడ కొంతకాలమే ఉండేది, శాశ్వత కాలం ఉండేది పరలోకంలోనే. అక్కడ అంటాడు, క్షయమైన వాటి కొరకు కాక అక్షయమైన వాటి కొరకు పాటుపడుడి ప్రయాసపడుడి పరుగులు తీయడం అంటాడు. అక్షయమైన ఆలోచన మనకి చాలా మందికి ఉండటం లేదు. హల్లెలూయా. ప్రభు పనులో మనకు కలిగిన దానిని ఖర్చు చేసిన సందర్భాలు మాత్రం చాలా శూన్యంగా ఉంటున్నాయి. దేవుడి పని కొరకు ఖర్చు పెట్టవలసిన దాఖలాలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. మన వ్యక్తిగత వ్యాపారాలు, ఆర్థిక పరమైన వృత్తులు చేయట్లేదు. నాకు వేరుగా ఉండి నీవేమీను చేయలేవు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. చాలాసార్లు మేము జ్ఞాపకం చేశాను,
కైకలూరులో రాజుల కుటుంబం ఒక ఆయన ఏలూరులో చెరువులు చేసుకున్నప్పుడు చెప్పాను మీకు. ఆయన చెరువులు గుమస్తాకి అప్పగించేసి, అంటే అలా అప్పగించేసి వదిలేమని అంటలేదు నేను, ఆయనకుండే భక్తి అయింది. అసలు ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి పాస్టర్ గారితో, ఎక్కడ కోట ఉంటే అక్కడికి వెళ్ళిపోతా ఉండేవాడు. అప్పుడప్పుడు చెరువుల దగ్గరికి వస్తా ఉండేవాడు. ఆగడాలంక ఆయన వాచ్మెన్ ఉన్నాడు. ఆయన ఏం చేసేవారంటే మా వాంటర్ గారు ఎలాగో రాడలే అని చెప్పేసి అప్పుడప్పుడు వలేసుకుని చేపలు లాగుతూ ఉండేవారు. ఈయన అనుకుంటా ఉండేవారు, ఇందులో ఏమన్నా మొత్తం మన లాగేసాం అనుకుంటా ఉండేవారు. చివరాఖరికి అందులో చూస్తే పట్టుబడికి బండ్ల మీద బండ్లు సరుకులు వస్తానే ఉండే. ఈయనకు అసలు ఆశ్చర్యం, ఏమిరా ఎంత లాగేసాం, ఎంత ఉంది అని ఆశ్చర్యపోయారు. వారు గురుభక్తులు. తర్వాత వాళ్ళు చెప్పారు, ఈ దేవుడు సామాన్యుడు కాడు. ఆ వాండర్ గారు దేవుడు పని చేస్తున్నాడు, దేవుడి కొరకు ఎంతైనా ఖర్చు పెడతాడు, దేవుడి కొరకు ఎంతైనా ప్రయాసపడుతున్నాడు, దేవుడు ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నాడు, దాచబడిన ధనాన్ని ఇస్తున్నాడండి అని వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు వాళ్ళు. అసలు వాళ్ళు చెప్పి సాక్ష్యం చెప్పినప్పుడు ఆశ్చర్యం అనిపించింది అనమాట. అందులోంచి చెరువులోంచి లాగిన డబ్బులు ఏలూరు ఇల్లు కూడా కట్టేస్తున్నారు. కానీ వాండర్ గారి దగ్గర ఒప్పుకుని క్షమాపణ పొంది వాండర్ గారి ద్వారా బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యం. ఈ రోజున దేవుని కొరకు ప్రయాసపడే జీవితం మనం అవలంబించుకుంటూ ఉండాలి. దేవుడి కొరకు ఖర్చు చేయవలసిన పరిస్థితులు మన జీవితాల్లో రావాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి స్వర్ణ సంఘస్థులు అయితే వారికి కలిగినవన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధపడిపోయారు. పౌలు అంటాడు, లోకములో ఉన్నదంతయు పెంటతో సమానముగా ఎంచుకున్నాను, నాకేది ఎంత మాత్రము అది ఎక్కువ కాదో అంటున్నాడు పౌలు. మోషే గారు అంటాడు, ఇదిగో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి, రాజకుమారుని అనిపించుకునే ఆ రాజరికాన్ని విడిచిపెట్టి అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే క్రీస్తుతో ఎంతో గొప్ప భాగ్యమని ఎంచుకుని ఆ ఐగుప్తు ప్రజలతో ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమ అనుభవించుట భాగ్యమని ఎంచుకుని ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీవు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కొరకు ఏమైనా పోగొట్టుకోవడానికి, మొన్న తిమోతి గారు వాక్యం చెప్పడానికి వచ్చాడు, అది సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. పూజారిగా చేసి క్రీస్తుని ఎలా అంగీకరించాడో, ఎలాగ క్రైస్తవుని ద్వేషించేవాడు చెప్పి ఈ రోజున క్రీస్తు దాసుని ఎలా మారి తిరుపతిరావుగా ఉండే వ్యక్తి తిమోతి ఎలా మారాడని సాక్ష్యం చెప్తూ ఆయన ఏమని చెప్పాడు తెలుసా? కోతకి మిషన్ వచ్చింది, కోత మిషన్ వెళ్ళిపోతే నా పంట పొలాలు ఆఖరిది, అప్పుడు వరకు చూసా, నా పని ఆపేద్దామని ప్రార్థన ఆపేద్దామని పొద్దున్న రావాల్సింది, నేను బయలుదేరేటప్పుడు వచ్చింది, పొద్దున్న రావాల్సింది. అది కోత కోయించాలంటే యజమానుడు కాబట్టి నేను అక్కడ ఉండాలి, ఉండకపోతే అది ఇబ్బంది అవుద్ది. కాబట్టి ఆ మిషనోడితో చెప్పా, ఇవాళ లాస్ట్ నేను వెళ్ళిపోతాను అన్నాడు. అయినా సరే ఆ మిషనోడికి చెప్పాడట, నేను మనుషుల్ని నెట్టుకుని కోయించుకునే ప్రయాసంగా పడతాను కానీ, అంటే మిషన్ అయితే సులువుగా అయిపోద్ది, మనుషులతో ఈ రోజుల్లో బాధలు పడలేము. ఒక్కసారిగా అయిపోయేదానికి దానికి పో టైము, జనాలు, ఖర్చు, ఇవన్నీ ప్రయాస, ఇవన్నీ పడతాయి. కానీ ఆయన ఏమని చెప్పాడంటే, క్రీస్తుతో నేను గొప్ప భాగ్యమని నష్టముని ఎంచుకున్నాడు. దేవుని కొరకు ప్రతిఫలం దేవుని వైపు చూశాడు, అక్కడికి వచ్చేసాడు. దేవుని పని దేవుడు చూసుకుంటానన్నాడు. అనుకోకుండా ఆ మిషన్కి రిపేర్ వచ్చి ఆగిపోయిందంట, తర్వాత రోజు పని చేసిందంట. చెప్పండి దేవుడు, హల్లెలూయా. దేవుని కొరకు నీ పని ఆపుకుంటే దేవుడు నీ పనిని రెట్టింపు ఘనతతో చేపిస్తాడు. హల్లెలూయా. వారికి కలిగినవన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. దారిద్ర్యం వారికి దారిద్ర్యముగా అనిపించలేదు, ఎందుకంటే వారు ప్రభువును కలిగి ఉండుట శాశ్వతమైన ధనముగా భావించారు. హల్లెలూయా. ప్రభువు కూడా అట్టి వాగ్దానం ఇచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దరిద్ర నారాయణ మహా అనే శ్లోకమును నెరవేరుస్తూ ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడో బైబిల్ గ్రంథం 2 కొరింథీ 8:9 అంటాడు కదా, నేను దారిద్ర్యతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే అంటూ మనలను ధనవంతులు చేయడానికి ప్రభు దరిద్రుడు అయ్యాడు. ఈ లోకానికి సంబంధించిన ధనము కాదు కానీ పరలోక సంబంధమైనది, శాశ్వతమైనదిగా మనకి కనబడుతుంది. చదువమ్మా.
మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. హల్లెలూయా. దరిద్ర నారాయణ మహా అనే యొక్క శ్లోకమును నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు. ఆయన అంటున్నాడు, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమే ఆయన దరిద్రుడాయను. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, దేవుని కొరకు వారు దరిద్రతను ఎన్నుకున్నారు, కష్టాన్ని ఎన్నుకున్నారు. వారు దరిద్రతగా అనుభవించలేవు. యేసన్న గారు పాట పాడతారు. ఏమని పాట అంటే, నా శ్రమలుగా అనిపించలేదే అని అన్నట్టు. ఆయనతో సహవాసం చేస్తేనట, ఆయనతో కలిసి జీవిస్తేనట ఆయన శ్రమలుగానే. నీవు మాట్లాడని రోజున ఒక క్షణమొక యుగముగా మారేని. నీవు మాట్లాడని రోజున ఒక క్షణమొక యుగముగా మారేని. నీవు కనిపించని రోజున యుగ యుగాలు నన్నేలు. నీవు కనిపించని రోజున యుగ యుగాలు నన్నేలు కొందునే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. ఈ పాటలో అంటాడు, నీవు మాట్లాడిన రోజున, నువ్వు కనిపించని రోజున, నీ దర్శనం లేని రోజున అంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగిన వారి నిజమైన ధనవంతుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడబడుతుంది కదా. 6:10 2వ కొరింథీయులమ్మా చదవండి. ఘనత వలనను ఇక్కడ ఏమంటున్నాడు, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. హల్లెలూయా. పౌలు ఏమాత్రం ధనవంతుడు కాదు. పౌలు ఏమాత్రం ఆస్తిపరుడు కాదు. వాటన్నిటిని విడిచిపెట్టేసి వచ్చేసాడు దేవుని దగ్గరికి. అవన్నీ అవసరం లేదనుకుని వచ్చాడు. కానీ ఎంతమందికో ఘనత కీర్తిని అనుగ్రహింపచేశాడు పౌలు. మరణించిన వారిని లేపాడు పౌలు. గుడ్డి వారి కన్నులు ఇచ్చాడు పౌలు. ఏమండి, ఆయన నడికట్టు, లేకపోతే ఆయన వస్త్రములు, లేకపోతే ఆయన దెబ్బలు కట్టుకున్న గొడ్డలు, వాటి వలన స్వస్థత పొందిన వారు ఉన్నారంట పౌలు వలన. అంతటి ప్రభావం కలిగించిన పౌలు ఆర్థికమైన దరిద్రతను అనుభవించిన వాడిగా ఉన్నాడు. ఏ రోజు పూట ఆ రోజు భోజనం చేస్తున్న దేవుని పనిలో. మరి నీవు అనుకున్నట్లు ఆయన ధనవంతుడు, ఆయనకి ఇల్లు, ఆయనకి వాహనం, ఆయనకి ఏమాత్రం వెనకాల చేయగలిగిన ఉండగలిగిన స్తోమత మనం అనుకునే స్థితిగతులు ఏమీ లేవు కదా. చెరసాలలో ఉండి తన శిష్యులకు లేఖ రాస్తున్నాడు. ఒక చోట నా చనికోట ఉండిపోయింది, ఒక చోట నా వస్త్రాలు ఉండిపోయినాయి, దయచేసి వాటిని తీసుకొచ్చి నాకు ఇవ్వు, నా బట్టలు చినిగిపోయినాయి, నా బట్టలు పాతికిలిపోయినాయి, ఒకసారి వాటిని తీసుకొచ్చి నాకు అప్పగించు అని చెప్పి తన శిష్యుడికి లేఖ రాశాడు. అంటే చినిగిపోయే పరిస్థితి,
పైన చలికోటు కూడా వేసుకోలేని పరిస్థితి ఎవరికి ఉంటుందండి రోడ్డు పక్కనే. కానీ ఈ పౌలు బైబిల్ గ్రంథంలో గొప్ప కార్యాలు, ఎందరో ధనవంతులను కన్ను తెరిపించాడు, స్వస్థతనిచ్చాడు. ఈ రోజుల్లో లెక్కేసుకుంటే అటువంటి వైద్యం చేస్తే లక్షల రూపాయలు పోయాలి వైద్యులకి. అటువంటి లక్షల రూపాయల విలువైన కార్యాలు యేసునామం పేరట చేసిన ధనవంతుడు. హల్లెలూయా. ఎందరో ఆయన దగ్గరికి పరుగులు తీశారు, పౌలు గారి దగ్గరికి. ఎందరో వెంబడించారు ఆయనను, పౌలు గారిని. అంతటి యొక్క ధనవంతుడు పౌలు గారు. ఏ ధనవంతుడు అంటే ఆత్మీయ ధనవంతుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సమస్తాన్ని కలిగి ఉండి క్రీస్తుకు నీ హృదయంలో స్థానం లేకపోతే నీ జీవితం పెద్ద జీరో. ఈ లోకంలో సమస్తము కలిగి ఉండి నీ హృదయంలో క్రీస్తుకు స్థానం లేకపోతే నువ్వు పెద్ద జీరో. నీకంటూ ఏమి లేకుండా నీ హృదయంలో క్రీస్తు ఉంటే నువ్వు పెద్ద హీరో. హల్లెలూయా. నీకంటూ ఏమీ లేకుండా, చాలా మంది అంటారు మీ క్రైస్తవులు ఏమి సంపాదించారో, ఏం పోగేశారో. ఈ రోజున పోగేసిన వాళ్ళకి పుట్టుడు జబ్బులు ఉన్నాయి, పోగేసిన వాళ్ళకి పుట్టుడు దరిద్రాలు ఉన్నాయి, చెప్పుకోలేని బాధలు వారికి హృదయాల్లో ఉన్నాయి, బయటకు కనపడే అంత సంతోషం వారిలో లేదు. ఈ రోజు మన హృదయానికి దేవుడు సంతోష ఉల్లాసాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారికి కనపడే సంతోషం, వారికి కనపడే మరి ఆ ధనవంతులని ప్రేమించే మనసు కలిగిన వారి లోకంలో చాలా మంది ఉన్నారు. ఎదుటి వారిని సంపాదనతోనే వారిని ట్యాలీ చేసేవారు లోకంలో ఉన్నారు. హల్లెలూయా. మనిషిని మనిషిగా చూసేవారు వాళ్ళు కారు. సాధారణ సమాజపు వారి వలన దూషించబడ్డారు రాయబడి చూడండి అక్కడ కింద. ఎవరి సాధారణ సమాజపు వారు? ఆఖరికి ఈ మాట 2 minutes లో చెప్పి నేను ముగిస్తున్నాను. సాధారణ సమాజం ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహారాధన లేదు కనుక రాజ నిబంధనలను పాటించని వారు అని చెప్పి సంఘాన్ని మరి ఎక్కువగా హింసించారు. యూదులు అధికారులకు ప్రేరణ కలిగించి క్రైస్తవులను హింసించారు. ఇట్లాంటి యూదులను ఏం చేశాడంటే ప్రభు సాతాను సమాజపు వారు అని ముద్రేశాడు వారి మీద. క్రైస్తవుని హింసించేవారు, క్రైస్తవులు తోలనాడేవారు, క్రైస్తవుల గురించి బాధాకరంగా మాట్లాడేవారు, క్రైస్తవుల్ని రకరకాలుగా హేళన చేస్తూ ఏమండి మతాన్ని బట్టి ఎంచి చూసేవారు. ఒక కుల జాడ్యం ఎలా ఉందో అలాగే కొంతమందికి ఇటువంటి జాడ్యం కూడా ఉంటుంది. అందరిలో ఉండదు. అందరు సహోదరులు అలాంటి వారు కాదు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా మొదట మనం మానవ జాతిని గుర్తించుకుని మనిషిని మనిషిగా ప్రేమించడం మానవుడు నేర్చుకోవాలి. కొంతమంది డబ్బును బట్టే ప్రేమిస్తారు, కొంతమంది కులాన్ని బట్టే ప్రేమిస్తారు, కొంతమంది మతాన్ని బట్టే ప్రేమిస్తారు, కొంతమంది అవసరాన్ని బట్టే ప్రేమిస్తారు. వీళ్ళు స్వార్థపరులు, స్వార్థపూరితమైన ప్రజలు వారు కొందరు ఉంటారు. అలాంటి వారు అందరూ కాదు ప్రియులారా. ఏ మతంలోనైనా, ఏ కులంలోనైనా, ఏ జాతిలోనైనా, ఎక్కడైనా సరే కొందరు ఉంటారు అలాంటి వారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతాను సమాజం వారు ఎవరని ఇక్కడ అంటున్నాడంటే, ఇక్కడ సంఘాన్ని మరి ఎక్కువగా హింసించేవారు. యూదుల అధికారులకు ప్రేరణ కలిగించి క్రైస్తవుని హింసించాలి, ఆ క్రైస్తవుని ఏదో ఒకటి చేయాలి, ఆ సంఘాన్ని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నాలు చేసేవారిని, అట్లాంటి వారిని దేవుడు ఎలా పోల్చాడంటే సాతాను సమాజపు వారు అని పోల్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు స్మరణ సంఘ అధ్యక్షుడైన పోలికార్పును హతము చేయ నిమిత్తము కుటుంబము అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి మంటలు వేసి చంపు నిమిత్తము సబ్బాతు దినమును కూడా పాటించకుండా నిలిపివేసిన వారు వీళ్ళు. యూదులలో సబ్బాతు దినం అంటే సామాన్యం కాదండి. సబ్బాతు అనే రోజు శుక్రవారం వాళ్ళకి వస్తుంది, శనివారం వాళ్ళకి వస్తుంది. శనివారం అసలు హోటల్స్ ఉండవు, మనుషులు కనపడరు, ప్రయాణాలు ఉండవు, మాట్లాడరు, అసలు అండ్రాణలో చూస్తారు. ఈ యొక్క వారి యొక్క కుట్టక మిగతా కూడా వారు ఉండకుండా ఉండేంత పవిత్రంగా వాళ్ళు చూస్తారు. సబ్బాతు దినములు ఏదైనా పని కానీ, ఏదైనా ప్రయాణం కానీ, ఏదైనా వ్యాపారం కానీ చేస్తే ఊరే చంపేస్తారు.
అలాంటి ఖచ్చితత్వం కలిగిన నియమ నిబంధన కలిగిన వారు. అలాంటి వారు ఎంతగా దిగజారిపోయారంటే, ఇక్కడ సంఘాధ్యక్షుడైన ఫోలికార్, అంటే పోయినసారి యోహాను గారి శిష్యుడిని సంఘంలో అధ్యక్షుడిగా పెట్టారు సంఘాన్ని నడిపించడానికి అని చెప్పానా. ఆ అధ్యక్షుడిని మంటలు పెట్టి చంపేయడానికి ఆ రోజు ఏం చేశారంటే సాయంత్రం సబ్బాతు దినమును కూడా నిలిపివేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు పాటించుకున్నా ఏం చేశారంటే కట్టులు పోగేశారు. అసలు కట్టులు పోగేయకూడదు ఆ రోజు, అసలు పని చేయకూడదు అసలు ఆ రోజు. ఎంత పగకి ప్రతీకారానికి వారు దిగజారిపోయారు చూడండి. ఎంతటికైనా వాళ్ళని ఏదోటి చేయాలి, క్రైస్తవుల్ని వాళ్ళు ఏదోటి చేయాలని యొక్క దిగజారుడు బ్రతుకుతో వారు చేసిన పరిస్థితి, సబ్బాతును కూడా నిలిపివేసిన పరిస్థితులు వారు ఉన్నారు. బబులోను చెర తర్వాత యూదులు కొన్ని స్థలాలలో ఇదిగో సున్నగోగోలును నిర్మించారు. వాటిని సమాజపు మందిరములని పిలిచేవారు. దేవాలయములను యూదులు అపవిత్రపరిచినప్పుడు దానిని దొంగల గుహాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కొరడా చూపించినట్లు మనందరికీ దేవుని దేవాలయాలను ఏం చేశారండి? వాళ్ళు వ్యాపార గృహాలుగా మార్చేశారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఆ మందిరాలను పక్కన పెట్టేసి వీరు సునుగోగోలుననే వాటిని నిర్మించారు. ఆ యొక్క ఒక డిఫరెంట్ ఆలయాలు ఇవి వాటిని చేశారు. ఎంత దిగజారిపోయిన పరిస్థితి అంటే, ఎదుటి వాడిని ఏదో ఒకటి చెయ్యాలనే విషయంలో వీళ్ళు ఎంత రాక్షసులు అయిపోతున్నారో వాళ్ళకే తెలియట్లా. వాళ్ళ మానవత్వం, వారి మంచితనం, వారి యొక్క బందరికం, వారి యొక్క విధానం ఎంత కోల్పోతున్నారు వాళ్ళకే తెలియనంత దిగజారుడు జీవితానికి మర్చిపోతున్నారు అన్నమాట. అంటే పిచ్చి పీక్షకి ఎక్కిందంటారు చూసారా, అలాంటి పరిస్థితి. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు అంటున్నాడు, ప్రియమైన దేవుడులారా, వారు అనేక రకాలుగా హింసలు పెట్టేవారుగా అయిపోయారు. ఇప్పుడు వారికే దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి వారినే సాతాను సమాజపు వారి వలన మీరు దూషించబడ్డారు, మీ దూషణ ఘనతగా మారింది. హల్లెలూయా. నింద గొప్ప భాగ్యము దేవునిలో. ప్రభు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలల్లా మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా రాస్తూ ఉన్నాడు, తెలియచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో చక్కగా అటువంటి వారిని బట్టి హింసించబడుతున్నావా? ఈ సంఘాన్ని బట్టి, నీ క్రైస్తవ్యాన్ని బట్టి, నీ ఆత్మీయతను బట్టి ఎవరైనా నిన్ను టార్చర్ పెడుతున్నారా, హింసిస్తున్నారా, బాధ పెడుతున్నారా, శ్రమ పెడుతున్నారా, అనరాని మాటలు అంటున్నారా, గాయాలు చేస్తున్నారా? అయినను నీవు సంతోషముగా ఉండు. ఎందుకనంటే నీ నింద దేవుని విషయంలో గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే వారికి ఒక పేరు పిలిపించాడు, వారు సాతాను సమాజపు వారని. హల్లెలూయా, హల్లెలూయా. వీరి ద్వారా సంఘము దూషించబడింది. ఇప్పుడు కూడా అలాంటి సాతాను సమాజపు వారు నీ చుట్టూ ఉంటానే ఉంటారు. వారి వలన నీవు నిత్యం దూషించబడుతూనే ఉంటావు, హేళన చేయబడుతూనే ఉంటావు, అవమానపరచబడుతూనే, నీకు బాధ కలిగించాలని ఏదో ఒక రకంగా సాతాను ఉన్నది ఆ వారిలో. మనిషి మంచోడే, గుణమే గుడిసెట్టిది అన్నట్లు మంచి మనిషి బాగానే ఉంటారు. ఏమండి, కొంతమంది ఉంటారు తాగపోతే దేవుడు అండి అంటారు, తాగితేనే రాక్షసుడు. హల్లెలూయా. అదొకటి లేకపోతే అలా బాగానే ఉంటుంది అన్నట్లు అదే పెట్టింది సాతాను. ఈ రోజున నీ విషయంలో ప్రియమైన దేవుని బిడ్డ, సంఘము సాతాను సమాజం వారి వలన దూషించబడింది. వీటన్నిటిని వారు ఎదుర్కొన్నారు. మచ్చలేని సంఘముగా వారిని వారు కాపాడుకోగలిగారు. వారి జీవితాలు మన ఆధ్యాత్మికమైన జీవితాలకు ఒక సవాలుగా దేవుడు ఈ రోజున ఉంచాడు. కాబట్టి దయచేసి వారి వలన కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాల్సిన వారమైన మోకరించి ప్రార్థన చేద్దాం.